కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశ ప్రజలను భయపెడుతోంది. కొత్త వేరియంట్ JN.1 దేశవాసులను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇటీవల కాలంలో కేరళ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగాయి. రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని వైరస్ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇదివరకు జారీ చేసిన కోవిడ్-19 నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయాలని తెలిపింది. కోవిడ్-19 పరీక్ష మార్గదర్శకాల ప్రకారం అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు నిర్వహించాలి. అందులో కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నిష్పత్తి ప్రకారం RT-PCR యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. RT-PCR టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్ ల్యాబొరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలంది. JN.1 వేరియంట్ సోకిన వారిలో రోగ లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఇంకా పూర్తిగా తెలియదంటున్నారు వైద్యులు. సాధారణంగా కోవిడ్-19 సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపించవచ్చు. అయితే ఈ వేరియంట్ సోకినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతమేమీ లేదు. దీనివల్ల ప్రజారోగ్యానికి ముప్పు పెరిగే ప్రమాదం ఉందన్న సంకేతం కూడా లేదు. ఇప్పుడున్న ల్యాబొరేటరీల్లో RT-PCR టెస్టుల ద్వారా JN.1 వేరియంట్ను కనిపెట్టవచ్చు.